హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపైనే కాకుండా అనధికారిక హోర్డింగ్స్ హైడ్రా దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టించి భారీ హోర్డింగ్స్, యూనిఫోల్స్ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ రంగనాథ్ అనుమతి లేని వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శంషాబాద్లోని విమానాశ్రయానికి వెళ్లే దారిలో గడువు ముగిసినా అనుమతి లేని భారీ హోర్డింగ్స్ ను సిబ్బంది తొలగించారు. రహదారులకు ఇరువైపులా అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి రుసుములు చెల్లించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈ టోటల్ గా అనాథరైజ్ ఉన్నటువంటి ఏదైతే యూనిపోల్స్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అవి ఉన్నాయో ఈట మొదలెట్టాము. దీంట్లో రెండు రకాలుగా ఉన్నాయి. కొన్ని ఏదైతే పర్మిషన్ ఎక్స్పైర్ అయ్యి అంటే ల్యాబ్స్ అయిన తర్వాత గవర్నమెంట్ పాలసీ దీనికోసం ఎదురు చూసేటువంటి ఒక కేటగిరీ ఉండగా గవర్నమెంట్కి అబ్సల్యూట్ గా అసలు ఎటువంటి మనీ కట్టుకుని అనేటువంటి ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని తీస్తున్నారు. ఇది అన్ని మున్సిపాలిటీస్ లో టోటల్ గా ఈ హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో ఇవన్నింటిలో కూడా ఇది చేయటం చేస్తాము. యూనిపోల్స్ అండ్ అట్లానే హోర్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా.